అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇదైతే జూలై మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఇన్ ఏ సింగిల్ వీడియో పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా చూద్దాం ఇప్పుడు. అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేసి అడుగుతున్నారు, కేకే వేణుగోపాల్ గారండి. అండ్ నెక్స్ట్ చూద్దాం. అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంఎస్ఎంఈస్కి సంబంధించి వాట్ విల్ బి ద న్యూ టర్మ్ విచ్ డినోట్స్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ అనేసి అడుగుతున్నారనమాట. సో జూలై 1 నుంచి 2020కి సంబంధించి అడుగుతున్నారు. సో ఉదయం అన్నమాట. సో ఉదయం అనే టర్మ్ అనేది ఎంఎస్ఎంఈలో భాగంగా వర్క్ అవుతుంది. సో ఫస్ట్ జూలై 2020 నుంచి ఉదయం అనే థీమ్ అనేది ఇందుకు గాను యాడ్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ద మినిస్టర్ ఆఫ్ స్టీల్ అండ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ధర్మేంద్ర ప్రధాన్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ఏషియాస్ ఫస్ట్ ఎవర్ కంటిన్యూస్ గాల్వనైజ్డ్ రేబర్ ప్రొడక్షన్ ఫెసిలిటీ అంటే పంజాబ్లో స్టార్ట్ అయిందనమాట. సో పంజాబ్ స్టేట్లో అయితే పెట్రోలియంకి సంబంధించి ఆ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ లాంచ్డ్ హమారా ఘర్ హమారా విద్యాలయ క్యాంపైన్. హమారా ఘర్ హమారా విద్యాలయ క్యాంపైన్ ఏ స్టేట్లో లాంచ్ అయింది అంటే మధ్యప్రదేశ్లో అనమాట. సో అంటే దానికి మీనింగ్ ఏంటంటే మన ఇల్లే మనకు ఒక విద్యాలయం అనేసి ఒక థీమ్ అనమాట దీనికి. అండ్ ఇంకోటి చూసుకుంటే వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద నేషనల్ డాక్టర్స్ డే 2020. నేషనల్ డాక్టర్స్ డే 2020కి సంబంధించి సో జూలై 1 డాక్టర్స్ డే కదండి. సో లెసన్ ద మోర్టాలిటీ ఆఫ్ కోవిడ్-19. సో లెసన్ ద మోర్టాలిటీ ఆఫ్ కోవిడ్-19 అనేది థీమ్ అనమాట. సో జూలై 1 వచ్చేసి డాక్టర్స్ డే అనమాట. అండ్ నేమ్ ద ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ హూ హ్యాస్ బీన్ కంఫర్డ్ విత్ ద ఫస్ట్ ప్రొఫెసర్ పిసి మహాలనోబిస్ అవార్డ్ ఇన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్. సో ఫస్ట్ ప్రొఫెసర్ పిసి మహాలనోబిస్ అవార్డ్ ఎవరికి వచ్చింది అనేసి అడుగుతున్నారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కి గాను. సో చక్రవర్తి రంగరాజన్ అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ లాంచెస్ ఈ కిసాన్ ధన్ యాప్ ఫర్ ఫార్మర్స్. ఫార్మర్కి సంబంధించి ఈ కిసాన్ ధన్ అనే యాప్ ఏ బ్యాంక్ లాంచ్ చేసిందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. ఎందుకు అంటే లోన్స్కి సంబంధించి కిసాన్స్కి సంబంధించి యాప్ అనమాట అది. అండ్ నెక్స్ట్ చూద్దాం. నేమ్ ద ఇండియాస్ ఏఐ ఎనేబుల్డ్ హెల్ప్ డెస్క్ విచ్ వన్ 2 గ్లోబల్ అవార్డ్స్ ఎట్ 4th యాన్యువల్ కాగ్స్ 2020. దీనికి కాను ఏ ఇండియా ఏఐ ఎనేబుల్ అయింది హెల్ప్ డెస్క్ పేరేంటి అనేసి అడుగుతున్నారనమాట. సో చూద్దాము. ఆ హెల్ప్ డెస్క్ ఏంటంటే మై జీఓవి కరోనా హెల్ప్ డెస్క్ అనమాట. మై జీఓవి కరోనా హెల్ప్ డెస్క్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూద్దాం. విచ్ ఇండియన్ క్రికెటర్ నేమ్డ్ యాజ్ ద కంట్రీస్ మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ MVP ఆఫ్ ద 21st సెంచరీ బై విజ్డన్. 21st సెంచరీకి గాను సో ఏ ఇండియన్ క్రికెటర్ కంట్రీస్ అంటే మన ఇండియా వైడ్గా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఉన్నారు అంటే రవీంద్ర జడేజా అనమాట. ఈయన స్పిన్నర్, అది అందరికీ తెలిసిన విషయం. సో ఫేమస్ బౌలర్ అనమాట, స్పిన్నర్ బౌలర్. అండ్ నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనివర్సిటీ డెవలప్స్ వర్చువల్ క్లాస్ రూమ్ సిస్టమ్ మొబైల్ మాస్టర్ జీ. వర్చువల్ క్లాస్ రూమ్ సిస్టమ్ అనమాట, మొబైల్ మాస్టర్ జీ. ఏ యూనివర్సిటీ అయితే కనుక్కునిందో ఆ యూనివర్సిటీ అడుగుతున్నారనమాట. సో ఐఐటి కాన్పూర్ అనమాట, ఐఐటి కాన్పూర్. అండ్ మనము ఇంజనీరింగ్కి సంబంధించి ఏ యూనివర్సిటీ కనుక్కునిందంటే ఐఐటి ముంబై ఆర్ బాంబే అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రికెటర్ ఎవర్టన్ విక్స్ పాస్డ్ అవే. హీ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అంటే వెస్ట్ ఇండీస్ అండి. వెస్ట్ ఇండీస్కి సంబంధించిన క్రికెటర్ అనమాట ఆయన. సో 1925 ఆయన బర్న్. 26th ఫిబ్రవరి పుట్టారనమాట బార్బడియన్లోని. సో 1st జూలై 2020న ఆయన పాస్డ్ అవే అయ్యారు. అండ్ హీఈస్ అ బార్బడియన్, హీజ్ రిలీజియన్ ఆల్సో బార్బడియన్ అనమాట. సో కొన్ని అంటే ఫేమస్ పర్సన్స్ కాబట్టి కొన్ని గుర్తుపెట్టుకోవాలండి. పాస్డ్ అవేస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం. మాన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ విచ్ స్టేట్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ ద స్కాచ్ అవార్డ్స్ under 3 different categories at the
65th స్కాచ్ సమ్మిట్కి సంబంధించి ఏ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అయితే తీసుకునింది అనేసి అడుగుతున్నారు విత్ 3 డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. చూద్దాము 65th స్కాచ్ సమ్మిట్లో ఏ స్టేట్ లీడ్ తీసుకునింది అనేది. అండ్ నాగాల్యాండ్ అండి, నాగాల్యాండ్ లీడ్ తీసుకునింది ఈ స్కాచ్ అవార్డ్స్లో భాగంగా. అండ్ నెక్స్ట్ చూద్దాం, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ 2020 గ్రేట్ ఇమిగ్రెంట్స్ బై కార్నిజీ కార్పొరేషన్. అండ్ దీనికి సంబంధించి 2020 ఇమిగ్రెంట్స్ అనేసి ఒక కార్నిజెంట్ కార్పొరేషన్ అయితే ఉంటుందండి. సో ఇది సెంట్రల్కి సంబంధించిన కార్పొరేషన్ అనమాట, ఇమిగ్రేషన్కి సంబంధించి. సో సిద్ధార్థ ముఖర్జీ అండ్ రాజ్ చెట్టి గారు. సో సిద్ధార్థ్ ముఖర్జీ అండ్ రాజ్ చెట్టి గారు. సో ఆప్షన్స్లో అయితే ఇలా ఇస్తారు 1 and 2 అని, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇద్దరిని బోత్ 1 and 2 అని పెట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఎస్ఎస్సి 12th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అన్ని కరెంట్ అఫైర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సికి వాళ్ళందరికీ మీరు చదివే లోపు, అంటే 10th లోపు నేను అన్ని సెప్టెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని రీజనింగ్ ట్రిక్స్ అయితే చేయడం జరుగుతుంది. సో అవి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీరు కూడా చూడండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అనేసి. అండ్ నెక్స్ట్ చూద్దాం, హూ హ్యాస్ బీన్ పాకిస్తాన్ ఆర్మీస్ ఫస్ట్ ఫిమేల్ లారియట్ జనరల్. ఆర్మీకి సంబంధించి ఫస్ట్ ఫీమేల్ జనరల్ ఎవరు అంటే, సో ఇన్ని కంట్రీస్లో భాగంగా సో ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటే పాకిస్తానీ ఆర్మీస్కి సంబంధించి జనరల్ వచ్చేసి నిగర్ జోహర్ గారండి, నిగర్ జోహర్ గారు. సో వరల్డ్ వైడ్గా ఫస్ట్ ఉమెన్ ఆవిడే, పాకిస్తాన్కి సంబంధించి జనరల్ అనమాట, ఆర్మీకి సంబంధించి లారియట్ జనరల్. సో వరల్డ్ వైడ్గా ఫస్ట్ ఫీమేల్ జనరల్ ఎవరు అంటే నిగర్ జోహర్ అనమాట. సో ఆవిడ పాకిస్తానీ అనమాట. సో పాకిస్తాన్కి చెందిన ఆవిడ. సో ఈవిడ 1985 నుంచి పొజిషన్లో ఉన్నారనమాట. సో 1985 నుంచి జనరల్గా అయితే వర్క్ చేస్తున్నారు ఆర్మీకి సంబంధించి పాకిస్తాన్లో. కమింగ్ టు ద నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ పాసెక్స్ naval exercise with India at Malacca Strait in the Indian Ocean region. ఇండియన్ ఓషన్ రీజియన్లో ఎవరు పాసెక్స్ నావల్కి సంబంధించి ఆ ఎక్సర్సైజ్ ఏ కంట్రీ చేసింది అనేసి అడుగుతున్నారనమాట. సో ఏ కంట్రీ చేసింది అంటే జపాన్ అండి. సో జపాన్ కంట్రీ. సో పాసెక్స్ అనే నావల్ ఎక్సర్సైజ్ అయితే ఇండియాకి సంబంధించి ఇండియా ఓషన్లో భాగంగా, ఇండియా రీజియన్లో భాగంగా పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఈ ఫాలోయింగ్ కంట్రీస్లో జపాన్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an MOU has been signed between Indian Oil NTPC Limited and the municipality of which. దేంతో సైన్ చేసిన MOU అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి. ఇది ఒక సెంట్రల్ స్కీమ్. సో ఇండియన్ ఆయిల్కి అండ్ ఎన్టీపీసీకి మధ్యలో ఎవరితో ఎవరితో సైన్ చేసింది అనేసి అడుగుతున్నారనమాట. సో ఎవరితో సైన్ చేసింది అంటే సో ఢిల్లీతో అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం, ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ రిలీజ్ కమమరేటివ్ స్టాంప్ టు ఆనర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు ఆన్ హిస్ డాష్ బర్త్ యానివర్సరీ. సో పివి నరసింహ గారు ఎవరండి? ప్రైమ్ మినిస్టర్. ఎవరి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యారు? సో అటల్ బిహారీ వాజ్పేయి గారి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయితే అయ్యారు. ఈయన 9th ప్రైమ్ మినిస్టర్ అనమాట ఇండియాకి గాను. అండ్ 100th బర్త్ యానివర్సరీ నాడు రిలీజ్ చేశారనమాట స్టాంప్ అనేది. సో ఈయన పివి అంటే ఫుల్ ఫామ్ చూద్దాము, పాములపర్తి వెంకట నరసింహారావు గారు అనమాట. సో అటల్ బిహారీ వాజ్పేయి గారి తర్వాత పిఎం అయ్యారు. అండ్ ఈయన ఒక లాయర్ అనమాట, లాయరు, పొలిటీషియను, రైటరు. కొన్ని పాయింట్స్ అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. హీఈస్ ఆల్సో ఎ లాయర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, నేమ్ ద 13-year-old స్టూడెంట్ ఆఫ్ ద బ్రిటిష్ స్కూల్ న్యూ ఢిల్లీ రిసీవ్డ్ 2020 ధియానా అవార్డ్ ఫర్ హర్ రీసైక్లర్ యాప్. రీసైక్లర్ యాప్కి సంబంధించి 13-year-old స్టూడెంట్కి గాను ధియానా అవార్డ్ 2020 గాను ఢిల్లీకి సంబంధించిన స్టూడెంట్ అయితే విన్ అవ్వడం అయితే జరిగింది. ఫ్రేయా తక్రాల్ అనమాట ఆ 3-year-old స్టూడెంట్ పేరు.
అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్కి సంబంధించిన ఆవిడ దియానా అనమాట. సో దియానా అంటే టు ఎంకరేజ్ యంగ్ పీపుల్ని, అంటే 9 to 25 years యంగ్ పీపుల్ని ఎంకరేజ్ చేయడానికి దియానా అవార్డ్ అనేది ఇస్తారనమాట. సో ఇన్ సోషల్ యాక్టివిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, యాక్షన్కి సంబంధించి గాను. సో ఫ్రియా థక్రాల్ అనమాట, గుర్తుపెట్టుకోండి బాగా, 13-year-old అమ్మాయి. అండ్ నెక్స్ట్ నేషనల్ అవార్డ్ ఈ సరోజ్ ఖాన్ పాస్డ్ అవే రీసెంట్లీ. షీ వాజ్ ఎ ఫేమస్ బాలీవుడ్ ఎవరండి, కొరియోగ్రాఫర్. సో హీ ఈజ్ అ బాలీవుడ్ కొరియోగ్రాఫర్. హీ ఈజ్ ఆల్సో ఫేమస్. నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారనమాట ఈయన, సరోజ్ ఖాన్ గారు. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ పోదే లగావ్ పర్యావరణ్ బచావ్ ఏ 17-day క్యాంపెయిన్ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఈ స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఏ స్టేట్ అంటే ఢిల్లీ అనమాట. సో ఢిల్లీకి సంబంధించి ఈ ప్రోగ్రామ్ని అయితే ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి 17-day క్యాంపెయిన్ అయితే నిర్వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూద్దాం, పార్ట్ 2కి వెళ్ళిపోదామండి. సో పార్ట్ 2 చూసుకున్నట్లయితే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ HCL టెక్నాలజీ? రోష్ని నద్దార్ మల్హోత్రా గారు అనమాట. రోష్ని నద్దార్ మల్హోత్రా గారు. అండ్ నెక్స్ట్ చూద్దాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే కోచ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద ఇండియన్ రైల్వేస్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ COVID-19 వైరస్ ఇన్ఫెక్షన్? సో ఏ రైల్వే కోచ్ అంటే పోస్ట్ కోవిడ్ కోచ్ అనమాట. COVID-19 స్ప్రెడ్ని తగ్గించడానికి ఈ కోచ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూద్దాం, సిటీ వివియాన్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ ఈజ్ రినౌడ్ ఫ్రమ్ సివిల్ రైట్స్ వెటరన్. సివిల్ రైట్స్ కోసం పాటుపడే ఆవిడ అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం, హూ వన్ ద జగజ్జీవన్ రామ్ అభినవ్ కిసాన్ పురస్కార్ ఆర్ జగజ్జీవన్ రావ్ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డ్ 2019 ఐకార్ అవార్డ్స్? ఈ అవార్డు ఎవరికి దక్కిందంటే మేజర్ మన్మోహన్ సింగ్ వర్కా గారికి అయితే దక్కడం జరిగింది. అండ్ ద యూనియన్ HRD మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ ద ఫస్ట్ ఆన్లైన్ నిష్తా ప్రోగ్రామ్ ఫర్ 1200 key resources persons ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? ఏపీ అండి. నిష్తా ప్రోగ్రామ్ ఎందుకు అంటే 1200 key resourcesతో సో COVID-19ని అరికట్టడానికి గాను. సో HRD మినిస్టర్ ఎవరు మనకి? రమేష్ పోఖ్రియాల్ గారు. సో మనందరికి తెలిసిన విషయమే, రమేష్ పోఖ్రియాల్ గారు మన HRD మినిస్టర్. అండ్ 1200 key resourcesకి సంబంధించి పర్సన్స్ని ఎన్నుకొని COVID-19 స్ప్రెడ్ని తగ్గించడానికి సో ఆ సర్వేలో భాగంగా సో నిష్తా అనే ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఫేస్ టు ఫేస్ సర్వే అనమాట ఇది, ఫేస్ టు ఫేస్ సర్వే. అండ్ నెక్స్ట్ చూసుకుందాం, అండ్ నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గబాన్? గబాన్కి సంబంధించి ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అంటే రోజ్ క్రిస్టియానే ఒసూకా రెపాండా అనమాట. ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్, ప్రజెంట్ కాదు, ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అనేసి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, UAE లాంచెస్ హోప్ మిషన్ టు మార్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ స్పేస్ సెంటర్? ఏ కంట్రీ స్పేస్ సెంటర్ నుంచి? UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట, అరబ్ కంట్రీస్. సో అరబ్ స్టేట్స్ హోప్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది మార్స్లోకి పంపించడానికి అనేసి అంటే సో జపాన్ అనమాట. జపాన్ స్పేస్ సెంటర్ నుంచి UAE వాళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది హోప్ మిషన్ని. ఎక్కడికి పంపించడానికి? మార్స్ మీదగా పంపించడానికి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ నవీన్ రోజ్గర్ ఛత్రి యోజన ఫర్ అన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్? షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి ఈ నవీన్ రోజ్గర్ ఛత్రి యోజన ఎక్కడ, ఏ స్టేట్లో లాంచ్ అయింది అనేసి అడుగుతున్నారనమాట. సో ఏ స్టేట్లో అంటే ఉత్తరప్రదేశ్. షెడ్యూల్ క్యాస్ట్ని డెవలప్ చేయడానికి ఉత్తరప్రదేశ్లో నవీన్ రోజ్గర్ ఛత్రి యోజన అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్, విచ్ సబ్ డివిజన్ ఆఫీస్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే హ్యాస్ బ్యాగ్డ్ ద వాటర్ హీరోస్ అవార్డ్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుంచి వాటర్ హీరోస్ ఆఫ్ అవార్డ్ ఏ సౌత్ సెంట్రల్ రైల్వేకి దక్కింది
అనేసి అడుగుతున్నారనమాట. ఏ సౌత్ సెంట్రల్ రైల్వేకి అంటే ఒంగోల్. ఇట్ ఈస్ బిసైడ్ టు నెల్లూరు అండ్ ప్రకాశం, ఏపీ అనమాట. నెల్లూరు అండ్ ప్రకాశంకి మధ్యలో ఉంటుంది ఒంగోలు. ప్రకాశం డిస్టిక్ సంబంధించి ఒంగోలు వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి డివిజన్ అడిగారు, డిస్టిక్ అడగలేదండి, డివిజన్ కూడా చూసుకోవాలి మీరు. సో ఒంగోలు. నెక్స్ట్ చూద్దాం. ఇండియా హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇండివిజువల్ బిలేటరల్ ఎయిర్ బబుల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఇండివిజువల్ బిలేటరల్ ఎయిర్ బబుల్స్ అంటే ఏరోప్లేన్స్కి సంబంధించి ఏ కంట్రీస్ పాల్గొన్నాయి అంటే ఫ్రాన్స్, జర్మనీ అండ్ యూఎస్ఏ అనమాట. అండ్ కమింగ్ ఫర్ ద నెక్స్ట్. The Indian Navy has conducted a major exercise led by Eastern Naval Fleet Chief Admiral Sanjay Vatsayan in which of the following state or UT? UT అంటే యూనియన్ టెరిటరీ అనమాట. ఇండియన్ నేవీకి సంబంధించి మేజర్ ఎక్సైజ్ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించి సో ఏ స్టేట్ పాల్గొనింది ఆర్ యూటీ ఏది పాల్గొనింది అంటే సో అండమాన్ అండ్ నికోబార్ అనమాట. సో అక్కడైతే ఈ మేజర్ ఎక్సర్సైజ్ అయితే జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మొబైల్ యాప్ వాజ్ లాంచ్డ్ బై ప్రకాష్ జవదేకర్ యాజ్ యూనిక్ టూల్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండియన్ టర్టిల్స్కి సంబంధించి సో ఏ మొబైల్ యాప్ అయితే స్టార్ట్ చేశారు అనేసి అడుగుతున్నారనమాట. కన్జర్వేషన్ ఆఫ్ ఇండియన్ టర్టిల్స్ కుర్మా అనమాట. కుర్మా అనే యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఫర్ ఇండియన్ టర్టిల్స్ కోసం. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద ఎండ్ గేమ్? ఎండ్ గేమ్కి ఆథర్ ఎవరు అనేసి అడుగుతున్నారు అనమాట. సో ఎండ్ గేమ్ ఆథర్ వచ్చేసి ఎస్ హుస్సేన్ జైదీ అనమాట. ఎస్ హుస్సేన్ జైదీ. హీఈస్ ఆల్సో ఫేమస్ రైటర్. ద ఎండ్ గేమ్ ఆథర్ అనమాట ఈయన. అండ్ నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన స్కీమ్ టు హెల్ప్ ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్ గెట్ రేషన్ డెలివర్డ్ ఎట్ హోమ్. సో ముఖ్యమంత్రి ఘర్ యోజనకు సంబంధించి రేషన్ ఎవరికైతే లేదో వాళ్ళకి హెల్ప్ చేయడానికి గాను సో ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ అయితే అప్రూవ్ చేసిందనమాట. సో రేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి. అండ్ నెక్స్ట్, నేమ్ ద పర్సన్ హూ పోస్ట్మస్లీ కన్ఫర్డ్ విత్ లెజెండ్ ఆఫ్ యానిమేషన్ అవార్డ్ instituted by the Toons Media Group TMZ as part of the Animation Masters Summit AMS 2020. సో టూన్స్ మీడియాకి సంబంధించి యానిమేషన్కి సంబంధించి ఒక సమ్మిట్ జరిగింది. అందులో భాగంగా ఎవరు విన్ అయ్యారు, ఎవరు లెజెండ్ ఆఫ్ యానిమేషన్ అయ్యారు అనేసి అంటే అర్నబ్ చౌదరి గారు అయితే అయ్యారనమాట. కమింగ్ ఫర్ ద నెక్స్ట్, ఇండియా రైల్వేస్ ప్లాన్ టు ఇంట్రడ్యూస్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ 12 ప్రైవేట్ ట్రైన్స్ బై విచ్ ఇయర్? అంటే 2023 కల్లా ఈ 12 ప్రైవేట్ ట్రైన్స్ అనేవి లాంచ్ చేయడం అయితే జరుగుతుంది, ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇండియన్ రైల్వేస్. అండ్ నెక్స్ట్, హూ రిలీజెస్ ద బుక్ ద తంగామ్స్ అండ్ ఎంథోలింగ్విస్టిక్ స్టడీ ఆఫ్ ద క్రిటికల్లీ ఎండేగర్డ్ గ్రూప్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్? సో ఈ బుక్ని అయితే ఎవరు రిలీజ్ చేశారంటే పెమా ఖాందు గారు. And next, Barry German passes away recently at the age of 84. He is renowned as 84 ఉన్నప్పుడు బ్యారీ జర్మన్ గారు పాస్డ్ అవే అయ్యారు. అండ్ ఇన్ జూలై అనమాట. సో హీఈస్ రినౌడ్ ఫ్రమ్, ఆయన ఎవరు అంటే క్రికెటర్ అనమాట. సో ఈయన వచ్చేసి ఫేమస్ క్రికెటర్ ఫ్రమ్ బెర్రింగ్టన్ అనమాట. సో హిజ్ ఫుల్ నేమ్ ఈజ్ బెర్రింగ్టన్ నోయల్ జర్మన్ అనమాట. అండ్ హీజ్ ఫ్రమ్ సౌత్ ఆస్ట్రేలియా. సో 19 టెస్ట్ మ్యాచెస్ అయితే ఈయన ఆడారనమాట. సో 19 టెస్ట్ మ్యాచెస్ ఇన్ ఆల్ అరౌండ్ వరల్డ్. అండ్ హీ ఈజ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఈయన. అండ్ హీఈస్ అ ఫేమస్ క్రికెటర్ అనమాట. And coming for the next question. So what is the theme of the 3-day long Air Force Commanders Conference? 3-day long Air Force Commanders Conference లో థీమ్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో థీమ్ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద నెక్స్ట్ డికేట్. అంటే నెక్స్ట్ డికేట్ అంటే ఇంకొక 10 సంవత్సరాల లోపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది టాప్ అవ్వాలి అనేసి ఒక గోల్గా పెట్టుకున్న థీమ్ అనమాట ఇది. అండ్ కమింగ్ ఫర్ ద నెక్స్ట్,
T20 World Cup 2020 postponed due to COVID-19, which will be the host country for this World Cup. హోస్ట్ కంట్రీ ఏది అంటే ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియాలో జరగాల్సిన T20 వరల్డ్ కప్ 2020 అనేది పోస్ట్పోన్ అయింది. సో ఎప్పటికీ అంటే 2021కి అయితే పోస్ట్పోన్ చేశారు. సో ప్రజెంట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ని బట్టి. సో ఇదండి. సో ఇవాల్టి వీడియో అండ్ అందరికీ షేర్ చేయండి. సో చాలా యూస్ఫుల్ ఉంటాయి ఇలాంటి కరెంట్ అఫైర్స్. సో అన్నీ సెంట్రల్కి సంబంధించినవి. సో మనకి ఎస్ఎస్సి 12th నుంచి స్టార్ట్ అవబోతుంది. సో 1 వీక్ జరుగుతుందన్నమాట. అండ్ కమింగ్ ఫర్ ద ఎన్టీపీసీ వచ్చేసి 1 month ఎగ్జామ్స్ జరుగుతాయండి. సో December 15th to January 15th వరకు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్